గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడే మన A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ తరపున ఒక చిన్న వీడియో చేస్తున్నాం. అయితే ఈరోజు నిన్న జరిగినటువంటి తెలంగాణ SAPE మన సోదరుడు మహేష్ తాలూకా సోదరుడు రాశారు. అందులో ఒకే ఒక ఇన్స్టిట్యూట్ అండి స్టేట్లో A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎసెషన్ రీజన్స్. నిన్న జరిగినటువంటి SAPE పేపర్లో 30 బిట్లు వేశాడు ఎసెషన్ అండ్ రీజన్లో. అది ఒక మనకి శుభవార్త. మేము రెడీ చేసినటువంటి బిట్లో మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రతి దాంట్లో కూడా ఎసెషన్ రీజన్స్ అనేటటువంటి ఒక టాపిక్ అనేది ఉంటుంది. అంటే 5 ఫ్రేమ్ చేస్తాం బిట్లో. ఆ బిట్లకు వచ్చేటప్పటికి ఎసెషన్ రీజన్ అనేది ఒక టాపిక్. చూడండి, మేము ఇంతకు ముందే చేసాం. ఆసామాసాగా ఉండదు. SAPE తాలూకా పేపరు చాలా డెప్త్గా ఉంటుంది. 120 బిట్లు. 120 బిట్లో 30 బిట్లు పడ్డాయనంటే ఎవరు టచ్ చేయరండి. ఆ మోడల్ అనేది ఎవరు చెప్పరు. ఈ స్టేట్లో చెప్పేది ఒకే ఒక ఇన్స్టిట్యూట్, అది A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్. కావాలంటే మీకు శాంపిల్ పేపర్ చూపిస్తాను, చూడండి. మా తాలూకా చూడండి, ఎసెషన్ రీజన్ వాదన తార్కికం. మేము ఇచ్చేటటువంటి స్లిప్ టెస్ట్లో కనీసం ఒక స్లిప్ టెస్ట్ పెట్టామంటే 5 బిట్లు ఉంటాయండి. 20 బిట్లు 5 బిట్లు ఓన్లీ తార్కికం వాదన. అదే పడింది మన తెలంగాణలో SAPEలో. ఇది అందరికీ శుభసూచకం అండి. ఎస్, ఈ టాపిక్ అనేది ఎవరు చెప్పరండి. ఎసెషన్ రీజన్ మేము ఖచ్చితంగా ఇది లేకుండా బిట్ పేపర్ చెయ్యము. ఈ స్టేట్లో ఇది మేమే చెప్తున్నాం, మీరు గమనించగలరు సోదరులారా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ అవుతుంది. మీరు మాత్రం సరైన ఇన్స్టిట్యూట్ని ఎంచుకోండి. ఎక్కడికి వెళ్ళండి, ప్రాబ్లం లేదు. వెళ్ళే ముందు నేను మరీ చెప్తున్నాను, కొత్త టాపిక్ చెప్తున్నారా లేదా అని ఒక్కసారి కనుక్కొని చెప్పండి. ఇంతకు ముందు ఎలా ఉండేది ఆ ఇన్స్టిట్యూటు, ఎంతమంది మోసపోయారనేది గమనించి మరీ మీరు జాయిన్ అవ్వండి. ఇలాంటి బిట్లు తయారు చేసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. అది మా దగ్గరికి రమ్మని చెప్పట్లేదు మీకు. ఇలా బిట్లు తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూట్కే వెళ్ళండి. ప్రతి దాంట్లో కూడా వాదన తార్కికం మేము అంతా కూడా మేమే ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 30 బిట్లు అంటే మాటలు కాదండి. కనీసం దాంట్లో 1-2 బిట్లు 1-2 మార్కులు కూడా చేయలేరు. ఆ మోడల్ తెలిస్తే కదా చేస్తారు, అంతే కదా. ఆ మోడల్ తెలిస్తే కదా మీరు చేస్తారు. SAPE స్కూల్ అసిస్టెంట్ పేపర్ అండి. ఖచ్చితంగా ఇది ఆసామాసాగా ఉండదు, మైండ్లో పెట్టుకోండి. మేము చూడండి 5 మోడల్స్లో ఎప్పుడు కూడా మేము 5 మోడల్స్లో ఇస్తామండి. చూడండి, మేము ఎన్ని టాపిక్స్ ద్వారా జతపరచడం ఇస్తాము, డైరెక్ట్ బిట్లు ఇస్తాము, అలాగే మ్యాచింగ్ ఇస్తాము, ఎసెషన్ రీజన్స్ ఇస్తాము. మేము ఎక్స్పెక్ట్గానే అలాగే వెళ్తుంది. ఎందుకనంటే దానికి రీజన్ కూడా మా స్టూడెంట్స్కి చెప్పాం. ఎందుకు రీజన్, ఎసెషన్ రీజన్ ఎందుకు పెడుతున్నాడో కూడా రీజన్ కూడా మేము చెప్పాం. 5 టాపిక్ల విధంగా మేము చెప్తున్నామండి. మీరు దీన్ని గమనించి ఇలా బిట్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా మంచిదని నా భావన.